హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి కదండి. ఈ పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి, అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు చేస్తారు. అయితే అందరికీ కూడా 9 రోజులు చేయడం కుదరదు. అలాగే ఈ పూజలో కలశం, అఖండ దీపం ఆనవాయితీ లేని వారికి ఎలా పూజ చేయాలి, కలశం, అఖండ దీపం పెట్టకుండా తేలికగా నవరాత్రుల పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా మహిమ గలవి. అయితే ఈ వారాహి నవరాత్రులు ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు ఈ నవరాత్రులు జరుపుకుంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం వారాహి దేవిని ఆషాఢ మాసంలో పూజిస్తారు. వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అయితే వారాహి నవరాత్రి జూలై 6 నుండి 15వ తేదీన ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. వారాహి అమ్మవారు చాలా మహిమగలది. ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని నవరాత్రుల్లో పూజిస్తే ఏది కోరుకున్నా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ వారాహి నవరాత్రులు 9 రోజుల పాటు చేయడం కుదరని వాడు కనీసం ఒక్కరోజు పూజ చేసుకున్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. అమ్మవారిని చక్కగా ఆ రోజు ఒక్కరోజు చేసుకున్న అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి. మీరు సపరేట్గా పీట ఏర్పాటు చేసుకున్నట్లయితే 9 రోజుల పాటు అదే ప్లేస్లో పెట్టుకొని చేసుకోండి. లేదా మీ పూజా మందిరంలోని చేసుకున్నట్లయితే పూజా మందిరంలోని అమ్మవారి ఫోటోని పెట్టుకొని చేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన ఈ అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. వారాహి అమ్మవారికి పూజ మాత్రమే సాయంత్రం సమయంలో చేస్తూ ఉంటారు. సాయంత్రం అంటే 6 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే చేసుకోవాలి. లేదు మాకు సాయంత్రం వేళలో కుదరదు అంటారా, తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి పూజ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈరోజు వారాహి అమ్మవారి దేవి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. మీకు ఇంతకు ముందు చూపించిన వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసి చూపించాను. వారాహి అమ్మవారిని ఫోటోని తీసుకొచ్చుకున్నానండి, అందుకని ఇలాగ ఈరోజు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కలశం కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇలా కలశం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసుకొని పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలను వేసుకోవాలి. ఆ తర్వాత మనం కలశం చెమ్ముని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కలశాన్ని శుద్ధ జలాన్ని నింపుకొని అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, రూపాయి కాయను, అలాగే పువ్వులు, అలాగే జవ్వాది పౌడర్ని వేసుకొని చక్కగా అమ్మవారిని కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. కొంచెం కర్పూరం కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మామిడాకులను ఏర్పాటు చేసుకొని చక్కగా మామిడాకులను పెట్టుకొని కొబ్బరికాయకి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. మీ దగ్గర కనుక అందుబాటులో లేనట్లయితే మామిడాకులు, తమలపాకులనైనా పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. ఆ చల్లని తల్లి చూపు మన మీద పడుతుంది. ఇలా అమ్మవారిని ముఖాన్ని కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా మల్లెపూలతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేటులో అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను, వారాహీదేవి అమ్మవారిని. ఇలా పెట్టుకొని పంచామృతాలతో మీ దగ్గర ఉన్న ఏవి ఉంటే అవి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. 9 రోజులు చేసుకోకపోయినా పర్లేదు, ఒక్కరోజు మాత్రమైనా చేసుకోండి. నవరాత్రులు ఆ చల్లని తల్లి చూపు మన మీద ఉంటుంది ఎప్పుడు. ఆ తర్వాత దీపారాధన చేసుకోవడానికి చక్కగా నేను దీపారాధన కుందులకు చక్కగా గంధం, కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను. కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆవు నెయ్యిని వడ్డించుకున్నాను.
ఆ తర్వాత 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఇక్కడ దీపారాజనకి సిద్ధం చేసుకుంటున్నాను. అమ్మవారికి ఈ 9 రోజుల పాటు కూడా మీ దగ్గర ఎరుపు రంగు పుష్పాలు ఉంటే ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టము ఎరుపు రంగు పుష్పాలతో. కనీసం కొనుక్కోపోయినా పర్లేదు, ఇంట్లో మందార చెట్లు ఉంటాయి, మందార పూలైనా ఉంటాయి కదండి, అలాగైనా పెట్టుకోవచ్చు. అమ్మవారు చక్కగా మరి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించుకోండి. ఆ తర్వాత ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ పూజ మొదలు పెట్టినా గణపతిని ఆరాధించాలి కాబట్టి గణపతికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఎరుపు రంగు అక్షంతలతోటే స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకోవాలి. ఆ తర్వాత కర్పూరంతో హారతి సమర్పించుకున్నాను. స్వామివారికి పూజ చేయడం అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గర కనుక వారాహిదేవి అమ్మవారు ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినట్టయితే కనీసం లక్ష్మీదేవి ఫోటోని కానీ లేదా లలితాదేవి ఫోటోనైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా ఇవన్నీ లేదు అనుకుంటే పసుపుతోటి గౌరమ్మను చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీరు 9 రోజుల పాటు పూజ చేసుకోవాలనుకుంటే పసుపుతో చేసిన గౌరమ్మని ప్రతిరోజు మార్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి అమ్మవారికి ఇలాగా చక్కగా పంచామృతాలతో అభిషేకం మొదలు పెట్టుకున్నాను. ముందుగా శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత పసుపు కుంకుమలతోటి అభిషేకం చేసుకున్నాను. వారాహిదేవి అమ్మవారిని చక్కగా పూజా మందిరంలో పెట్టుకోవాలనుకుని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుని, లేదు ఫోటో పెట్టుకొని వాళ్ళు అనుకుంటే మీ పూజా మందిరంలో కాకపోయినా కనీసము 9 రోజుల పాటు సపరేట్గా పెట్టుకొని పూజ చేయాలనుకుంటే ఇల్లంతా శుభ్రం చేసి బాగా తుడుచుకొని ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకోవాలి. ఆ తర్వాత పద్మం ముగ్గు కూడా వేసుకొని కొంచెం పసుపు కుంకుమలను వేసుకొని అలంకరించుకొని జాకెట్టు ముక్కను వేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేయవచ్చు. అమ్మవారి పూజ చేసేటప్పుడు తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం తుడుచుకోవాలి. అలాగే ఇంటి ముందు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి చక్కగా పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించాలి. మనం గణపతిని తలుచుకొని ధూపదీప నైవేద్యం సమర్పించుకున్నాక పూజ ప్రారంభించాలి. ఏ పూజ ప్రారంభించిన ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదండి, అప్పుడే గణపతిని ఆరాధించిన ఆ పూజకి అంత ఫలితం లభిస్తుంది. ఇలా అమ్మవారికి చక్కగా పంచామృతాల తాళ్ళతో చక్కగా అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత పుష్పాలతో కూడా అభిషేకం చేసుకున్నాను. మీరు కనుక అభిషేకం చేయటం కుదరకపోతే కనీసం శుద్ధ జలంతోనైనా అభిషేకం చేసుకోండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కరోజు పూజ చేసుకొని మీ కోరిన ఏదైనా మనసులో కోరుకొని అమ్మవారి దగ్గర కనుక మీరు పూజ చేసుకుంటూ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీ కోరికని చెప్పు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. ఆ చల్లని తల్లి చూపు మన మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అభిషేకం అయిపోయిన అనంతరం మళ్ళీ ప్లేట్ను శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకొని అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరించుకొని చక్కగా మల్లెపూలతో ఇలాగా అందంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి సమర్పించుకున్నాను. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించుకున్నాను. ఆ తర్వాత కొన్ని అక్షింతలను వేసుకొని సమర్పించుకొని ఎరుపు రంగు పుష్పాలను అలాగా అందంగా అలంకరించుకున్నాను. ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. వారాహి అమ్మవారు చాలా మహిమగలది. ఇంత శక్తివంతమైన అమ్మవారిని నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ఆశీస్సులతో పాటు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా మనం బెల్లం పానకాన్ని సమర్పించుకోవాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టము. అలాగే ఈ పూజలో తప్పకుండా మీరు దానిమ్మ పండును సమర్పించుకోవాలి. అమ్మవారికి దానిమ్మ పండు అన్నా కూడా చాలా ఇష్టం పండ్ల విషయంలోకి వస్తే. ఇలాగ అమ్మవారికి పానకాన్ని సమర్పించుకున్నాను. అయితే అమ్మవారు లలితాదేవి నుంచి వారాహిదేవిగా ఉద్భవించింది. కష్టాల్లో ఉన్నవారు అమ్మవారికి ఈ నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని అక్షంతలను తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర మంత్రం చదువుకుంటూ వేసుకున్నాను. ఇలాగ 9 సార్లు మంత్రం చదువుకున్నాను అక్షంతలతోటి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం అనుకుంటూ 9 సార్లు చదువుకుంటూ అక్షంతలను వేసి సమర్పించుకున్నాను అమ్మవారి దగ్గర. ఆ తర్వాత మనం దీపారాజన కూడా దైవంతో సమానం కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో పాటు దీపారాధన కూడా నమస్కారం చేసుకున్నాను. నేను చెప్పిన మంత్రాన్ని 9 సార్లు జపించాలి. మీరందరూ కూడా ఈ వారాహి నవరాత్రులు పూజలు కనీసం 9 రోజులు కాకపోయినా ఒక్క రోజైనా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పూజ చేసుకొని అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి. నేను ఇలా పూజ చేసుకొని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.